హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మూడవ రోజు శ్రావణ మాసంలో ఏం ప్రసాదం పెట్టాము అనేది మన వీడియో. సండే కాబట్టి మేమైతే దద్దోజనం సమర్పించాము అమ్మవారికి. దద్దోజనంతో పాటు పానకం, వడపప్పు, పుట్నాలు, బెల్లం అండ్ కొద్దిగా చక్కెరలోకి ఒక రవ్వ నెయ్యి, ఒక లవంగం వేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఇంకా దద్దోజనం ఎలా రెడీ చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా అన్నం చేసుకున్న తర్వాత అన్నం అంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి గైస్. ఎందుకంటే మీరు టెంపుల్స్లో చూసుంటారు కదా ప్రసాదం ఎలా ఉంటుందో, అలానే ఉంటుంది సేమ్. అలా వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా మీగడ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ వస్తుంది గైస్. అలా నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ మినప్పప్పు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మిరియాలను అయితే మేము దంచి వేసుకుంటాం గైస్, ఫ్లేవర్ బాగా తగులుతుందని. ఇంకా అల్లం కూడా తురిమిన అల్లమే వేసుకుంటాం అనమాట. అలా మిరియాల పొడి, అల్లము, మిరపకాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగుతున్నప్పుడే మనకి ఇష్టం ఉంటే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరపకాయలను కూడా మిడిల్లో సన్నగా తరిగి వేసుకోవాలి గైస్, చాలా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, అలా కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి అలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మీగడ అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక పావు లీటర్ పెరుగు వేసుకొని లేదా కొద్దిగా తక్కువ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటారు, కానీ మేము యాడ్ చేయట్లేదు, మొత్తం పెరుగు మీగడతోనే చేసేస్తున్నాము. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తిరువాత పెట్టుకున్న ఆ తిరువాతను కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేస్తే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది గాయస్. భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. ఇలాంటి ప్రసాదాల వీడియోలు మరెన్నో మీకు కావాలి అంటే ఈ 30 days నా ఛానల్ని చూసేయండి గైస్. రోజు ఒక రకమైన ప్రసాదం పెట్టేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to Simply Charishma. Thank you guys. Bye bye. Stay tuned for next video.